నీ దేవుడికి ఏదైతే ఇష్టమో నువ్వు అది చేయగలిగినప్పుడు అది నిజమైన భక్తి. ఎంతవరకు నీకున్న అక్కర్లో, నీకున్న సంతోషం, నీకున్న కష్టం, నీకున్న దుఃఖం, నీకున్న బాధ, నీకున్న కలిమి చెలిమి కలిగిన జీవితం, నీకు పడ్డ అనేకమైన అవమానాలు, నీకు పడ్డ అనేకమైన నిందలు, నువ్వు పడ్డ అనేకమైన ఘోరమైన అపజయాలు, ఇవే దేవుడి దగ్గర చెబుతూ ఉంటావు. కానీ నీ భక్తి జీవితం దేవుని దగ్గర ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఏ రోజన్నా పలకరించుకొని చెప్పేవా దేవునికి? అయా, నీ సన్నిధానంలోకి వచ్చినప్పుడు నా పాపిష్టి జీవితం ఇది, నీ సన్నిధానంలో నేను పరిచర్య చేస్తూ ఈ విధంగా నేను నీతో కొనసాగించబడుతున్నా. సంఘంలోకి వచ్చి 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, అయినా ఇంకా సంఘ సభ్యుడిగానే ఉన్నా. ఎంతసేపు ఫలించని మొక్కలాగానే ఇక్కడ నిలబడి ఉన్నా. బయటికి వెళ్ళి ఎవరికన్నా వాక్యం చెప్పావా? లేదు. నీ ఇంట్లో వాళ్ళకి దేవుని సువార్తను అందించావా? లేదు. దేవుని వాక్యాన్ని ఇతరులకు పంచడానికి నువ్వు ఎప్పుడన్నా ఆలోచన చేసావా? లేదు. నీ భక్తి జీవితం దేవునికి ఇష్టమైన పని చేసినప్పుడే నిలబడింది.